ఈరోజు రేవంత్ రెడ్డి ఏదైతే పెన్షన్లు ఇస్తామని ప్రకటించిండో తన ఎన్నికల వాగ్దానాన్ని మరోసారి వంచిండు తెలంగాణ ప్రజలను. అందరికీ అన్ని పెన్షన్లు ఇస్తా అన్నాడు, టీవీఎస్ స్కూటీలు ఇస్తా అన్నాడు, అదేవిధంగా పెన్షన్లు కూడా పెంచుతా అన్నాడు. మరి ఈరోజు బీడీ కార్మికులకు వృద్ధులకు పెన్షన్ ఇవ్వాలి, మిగతా వాళ్ళకి ఇస్తా అంటున్నాడు. మిగతా వాళ్ళకి ఇస్తా అంటున్నదాన్ని మేము స్వాగతిస్తున్నాం. కానీ ఈ మాట విని దాదాపు మహిళలు బీడీ కార్మికులు అందరూ కూడా PF కడియించుకున్నారు, బీడీని బంద్ చేసిండ్రు, వృద్ధాప్యంలో ఉన్నారు. గత 7-8 సంవత్సరాలుగా ఎటువంటి పెన్షన్ కూడా గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ పెన్షన్లు ఇవ్వట్లేదు. కావున ఖచ్చితంగా బీడీ కార్మికులకు వృద్ధులకు కూడా చేర్చాలా, వాళ్ళకు ఖచ్చితంగా పెన్షన్లు ఇవ్వాలా. పెన్షన్లు ఇవ్వకపోతే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమించిందని హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి విభజించి పాలిస్తున్నాడు. హిందువులకు ఒక రకంగా, ముస్లింలకు ఒక రకంగా. మనం చూసుకుంటే రంజాన్కేమో ముస్లింలకు 33 కోట్లు రిలీజ్ చేసిండు. మరి మన బోనాల పండుగ ఇవాళ జరుపుకుంటున్న బోనాల పండుగకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 80% ఉన్న హిందువులకు మాత్రం 20 కోట్ల విడుదల చేసిండు. ఇట్లా అనేక రంగాల్లో అనేక విధాలుగా తెలంగాణ ప్రజలను వంచి మోసం చేసి రేవంత్ రెడ్డి తన పబ్బం గడుపుకుంటున్నాడు. రాబో రోజుల్లో ఇంకా ఇదే విధంగా చేస్తే మేము అతన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అతన్ని గద్దె ఇచ్చే విధంగా భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తుంది. ఈరోజు